ఓకే. ఇప్పుడు మీ పేరేమన్నారు? నరేష్. ఓకే. ఇప్పటి వరకు నరేష్ అన్న కొన్ని మాటలు పంచుకున్నారు, చాలా సంతోషం. అయితే భువనగిరి ప్రాంతంలో కొండ అయితే చేరాం, మీద చాలా వరకు చూసి ఆనందించడం. దేవుడి సృష్టి చాలా గొప్పది. దీన్ని బట్టి దేవుడు ఎంత గొప్పగా సృష్టిని తయారు చేశాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా ప్రపంచంలో చాలా వింతైన వాటిని చూస్తే ఇంకా దేవుడు ఎంత మరి తన శక్తి తోటి, తన మాటతోటి ఇంకా ఎన్ని విషయాలు మరి ఆయన నోటి మాట ద్వారా సృజించిండో అర్థమవుతుంది. ఇప్పుడైతే మరి యూత్ క్యాంపు ఘనంగా జరిగింది, దేవునికి మహిమకరంగా జరిగింది, చాలా సంతోషించినాం. చూసేవాళ్ళు కూడా మరి ఇలాంటి యూత్ క్యాంప్లో రావాలని ఆశిస్తున్నాం. తర్వాత మేమైతే చాలా నేర్చుకున్నాం సబ్జెక్టులు, తర్వాత సెషన్స్, అన్ని విషయాల్లో బ్రదర్స్ అయితే మాకు చాలా వరకు నేర్పించారు. ముఖ్యంగా హెచ్సిఓ మినిస్ట్రీ వాళ్ళు నిర్వహించు ఈ ఫస్ట్ యూత్ క్యాంప్లో చాలా భారభరితమైన యూత్ క్యాంపు నిర్వహించి యవనస్తుల కోసం వాళ్ళు తన యవన జీవితాన్ని దేవునిలో ఎలా మరి వాడాలి, సమయం వృధా చేయకుండా దేవునికి సమయం కేటాయించి ఎలా మరి జీవించాలి తన జీవనంలో అన్నీ మరి నేర్చుకోవడం అయితే జరిగింది. చాలా సంతోషం. మరి ఇది కొండ ప్రాంతం. రైట్. ఇప్పుడు దేవుడు సృష్టికర్త అయినటువంటి మన దేవుడు సృష్టిలో భాగమైనటువంటి, ప్రకృతిలో భాగమైనటువంటి కొండల్ని, గుట్టల్ని, పర్వతాలను, సముద్రాలను, మహాసముద్రాలను, తర్వాత ఈ సృష్టిలో భాగమైనటువంటి ఎవ్రీథింగ్ని మన సృష్టికర్త అయినటువంటి దేవుడు సృజించడం జరిగింది. అందులో భాగంగా ఈ భువనగిరి జిల్లాలో భువనగిరి కోట, ఇది కూడా గత కొన్ని వందల సంవత్సరాలుగా 1600 శతాబ్దంలో ఈ కొండని నిర్మించడం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు, ఒక మానవుడు ఈ కోటని నిర్మించాడా, లేకపోతే సృష్టిని నిర్మించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ కోటని నిర్మించాడంటే, మనము బైబిలు సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం కాబట్టి విశ్వాసులముగా మనం ఏం చేయాలంటే ఈ సృష్టిలో భాగమైనటువంటి భువనగిరి కోటను కూడా మన సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టించాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే సృష్టిలో భాగమైనటువంటి ఈ భువనగిరి కోటని దేవుడు సృష్టించాడనేటువంటి విషయం తెలియగానే ఒక విశ్వాసులముగా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించేటువంటి వారంగా ఉండాలి. అయితే మనం చూస్తూ ఉన్నాం ఎంత అద్భుతమైనటువంటి సృష్టిని దేవుడు సృష్టించాడో. ఈ కొండ పైకి ఎక్కగానే ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో ఇజ్రాయెల్ వారు కూడా యాత్ర కీర్తనలో భాగంగా యాత్ర చేస్తూ ఉన్నారు. అయితే దాంట్లో లోయలు, కొండలు, గుట్టలు కూడా ఉన్నాయి. వారు ఇజ్రాయెల్ ప్రజల వారు ఏం చేశారంటే ఆ కాలంలో దేవుని స్తుతించడం చేశారు వాళ్ళ యాత్రలో భాగంగా. ఇప్పుడు కూడా ఈ మోడర్న్ ఉన్నటువంటి సమాజంలో ఈ సృష్టిలో భాగంగా మనం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా మన యొక్క యాత్ర క్రమంలో మనం కూడా దేవుని స్తుతించేటువంటి వారంగా ఉండాలని నా యొక్క ఆకాంక్ష. ఇప్పుడు హాస్టల్స్ పిల్లలు, తర్వాత మన టోనీ అన్న ఇక్కడ కూర్చోవడం జరిగింది, కూర్చొని దేవుని స్తుతిస్తున్నారు. టోనీ అన్న హాస్టల్ పిల్లలందరూ. ఇప్పుడు టోనీ అన్న గారు మరి మనకు తన సంతోషం 2 మాటలు పంచుకుంటాడు మనతో. చెప్పండి. సంతోషం 2 మాటలు అంతేనా? ఓకే. చాలా బాగుంది. మనం అనుకున్న రీతిగానే టోనీ అన్న చాలా స్మార్ట్గా మనం అనుకున్న రీతిగానే ఆయన మనం ఏదైతే అనుకున్నామో అలాగే మనకు సమాధానం ఇచ్చారు. చాలా సంతోషం. ఓకే అన్న, ఇంకా కింద ప్రయాణం ఉన్నది మనం. ఓకేనా? రైట్. సినాయి మార్గం. రైట్. ఇప్పుడు లాజర్ అన్న తన యొక్క జోసెఫ్ అన్న అయితే కింద దిగుతున్నాడు. మరి తన ముచ్చట మరి ఏమైనా చెప్పదలుచుకుంటే అన్న, మేము మీ వరకు వచ్చినాం, మరి మా వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ముసలి లెక్కకండి. అంతేనా? అయిపోయినా? ఈ సృష్టిలో భాగమైనటువంటి ఈ కొండను, చాలా సృష్టిలో భాగమైనటువంటి ఈ భువనగిరి యొక్క కోటను దేవుడు నిర్మించాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. నిజంగా మనం ఈ కోటను చూస్తామంటే మనుషులుగా మనం ఎంత ఎత్తు ఎక్కగలం, నిజంగా మనం ఎక్కగలుగుతామా లేదా, అతి కష్టంగా ఈ భువనగిరి కోటను మనం సందర్శించడం జరిగింది.
కోట పై భాగంలో కూడా మనం సైడ్ వెళ్ళడం జరిగింది. మీరు సైడ్ ఉండండి. కాబట్టి దీంట్లో శిష్య యూత్ పిల్లలుగా యూత్ అందరం కలిసి ఈ కొండపై భాగంలో ఎక్కడం జరిగింది. అయితే ఒక విషయం మనం గమనించాలి అందరం, ఈ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మన దేవుడు గనక అందుకోసమే మీరు కొంచెం సైడ్ ఉంటే మేము వెళ్ళిపోతాం. సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మన దేవుడు గనక ఈ భువనగిరి ఫోర్ట్ ని కొండని కూడా మన సృష్టికర్త అయినటువంటి దేవుడు సృజించడం జరిగింది. అయితే ఆ కాలంలో కూడా విశ్వాసులు వారి వారి ప్రదేశాల్లో ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి కోటలను చూసి దేవుడి యొక్క జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఎవరు ఈ కొండని, ఈ లోయలను, తర్వాత పురాతనమైనటువంటి భువనగిరి కొండను ఎవరు సృష్టించాలనేటువంటి ఆలోచిస్తా ఉంటే దేవుని యొక్క జ్ఞానము ఈ కొండల్లో, ఈ భువనగిరి కోటలో మనకు అర్థమవుతా ఉంటది. అంతేనా బ్రదర్? అంతే అండి. చాలా చాలా విషయాలు మీరు ఇంతవరకు పంచుకోవడం జరిగింది. చాలా సంతోషం. మా వ్యూవర్స్కి మీ వంతుగా మీరు మరి దేవుడు ఎంత గొప్పవాడు, తన క్రియేషన్ ఎంత గొప్పది, తన సృష్టి ఎంత గొప్పది, దేవుడు తెలియసక్కమైనది ఏదో మానవునికి తను కనుపరుచుకున్నాడు అని చెప్పి బైబిల్లో ఉంటుంది. ఆ విషయాలు ఇంతవరకు మాతో పంచుకున్నారు. చాలా ధన్యవాదాలు మీకు. ఇంకా మనకు చాలా ఆఫ్ అయితే అయింది, ఇంకా ఆఫ్ ఉన్నది. ఇంకా మీరు ఏమైనా పంచుకోదలుచుకుంటే ఇంకా చెప్పొచ్చు. ఇంకా ఏమైనా మాకు వాక్యాలు గుర్తు చేసి ఇంకా మేము కూడా ఏం నేర్చుకోవాలి ఈ యూత్ క్యాంప్ ద్వారా, మీరేమైనా చెప్పాలి? వచనం నేను చదవాలనుకుంటున్నా ఈ క్రమంలో. ఓకే. 148వ కీర్తనలో ఒక వచనం ఉంటుంది. ఏం వచనం అంటే నేను చదువుతాను. 149వ కీర్తన. అయితే దేవుడు ఏమని ఈ కీర్తన ద్వారా విశ్వాసులకు తెలియజేస్తున్నాడంటే 148వ కీర్తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సృష్టి కూడా దేవుని స్తుతిస్తుంది. సృష్టిలో భాగమైనటువంటి సముద్రాలు, మహాసముద్రాలు, కోటలు, కొండలు, తర్వాత పర్వతాలు, తర్వాత ఆకాశం పైన ఉన్నటువంటి సమస్తము, తర్వాత భూమి, సముద్రము, దాంట్లో ఉన్నటువంటి మచ్చరములు, సమస్తము, కంటికి కనిపించినటువంటి జీవులు కూడా దేవుని స్తుతించాలనేటువంటి విషయాన్ని తెలియపరుస్తా ఉన్నది. సృష్టిలో భాగమైనటువంటి మానవులు కూడా దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశము 148వ కీర్తనలో ఉన్నది. చాలా మీరు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఏం చెప్పారంటే సృష్టి భాగం మొత్తం కొండలు, లోయలు ఇవన్నీ దేవుని శృతించినప్పుడు మరి ఈ మానవ మరి స్వభావం, దేవుని స్వభావం. ఓకే, ఫ్రంట్ కెమెరా ఇట్లా రాకపోవచ్చు అన్న, ఇప్పుడు మనకు అవకాశం లేదు. ఇలా పెట్టాలా? ఓకే. ఇంతవరకు అన్న మనతో చెప్పినట్లు మరి సృష్టిలో మొత్తం ఈ గుట్టలు, లోయలు, అడవులు మరి ఇవి దేవుని మహిమపరిచి స్తుతించినప్పుడు మనుషులంగా మనం ఖచ్చితంగా అన్న చెప్పినట్లు మానవులము మనం కూడా దేవుణ్ణి ఎంతో స్తుతింపబద్ధులమై ఉన్నాము. అందులో భాగంగా 148వ కీర్తన నేను ఎక్కడి నుండి అంటే 7వ వచనం నుండి తర్వాత 11వ వచనంలో వరకు చదివి నేను వినిపిస్తాను. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, హిమమ ఆవేరి ఆయన ఆజ్ఞలను నెరవేర్పు తుఫాను, పర్వతములారా. ఇగో చూడు, మనం పర్వతంలో ఉన్నాం. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఇదికి భువనగిరి గుట్ట ఇది. నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. అంటే చూడు, మనల్ని సృజించినటువంటి దేవుడిని కూడా మనం స్తుతించాలి. దాంతో పాటుగా మనతో ఈ సృష్టిలో ఉన్నటువంటి పర్వతములు, గుట్టలు, కొండల్ని కూడా దేవుణ్ణి స్తుతిస్తాయి అనేటువంటి విషయాన్ని 148వ కీర్తనలో మనం నేర్చుకోవచ్చు. అయితే ఒక మానవుడు ఇంత పెద్ద సృష్టిలో భాగమైనటువంటి సమస్త మన కంటికి కనిపించేటువంటి వస్తువులను చూడగానే అందులో భాగమైనటువంటి కొండ ప్రాంతము, ఈ కొండని కూడా దేవుడు సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అయితే మానవుడికి ఊహకు అందినటువంటి జ్ఞానం ఏంటంటే నాకు దేవుడు ఎవరో తెలియదని అంటే నిజంగా రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, అదృశ్యమైనటువంటి ఆయన యొక్క లక్షణాలు తేటపరుస్తున్నాయంట దేవుని యొక్క జ్ఞానము.
సృష్టికర్త ఎవడో అనేటువంటి విషయాన్ని కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని చూడగానే మనకు అర్థమవుతా ఉన్నది. ఈ భువనగిరి కోట కొండ ప్రాంతంలో కూడా దేవుడు ఈ భువనగిరి కోటని కూడా సృష్టించాడనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఏదో మనం ఒక టూరిస్ట్గా వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, కానీ నిజంగా దీని వెనక ఉన్నటువంటి సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి మనము తెలుసుకొని మన వ్యక్తిగత జీవితాల్లో ఆరాధించేటువంటి వారముగా ఉండాలనేటువంటి విషయాన్ని ఈ సృష్టిని చూడగానే మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే మరొక విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఈ కొండని సృజించినటువంటి ఈ ప్రదేశాన్ని చూసి మనము దేవుని స్తుతించేటువంటి వారముగా ఉండాలని నా యొక్క ప్రధానమైనటువంటి ఆకాంక్షగా నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అన్న. వరకు మా వ్యూవర్స్ తోటి మీ అమూల్యమైన సమయం ఇచ్చి కొండ ప్రాంతం మనం దీంట్లో ట్రావెల్ చేస్తూ మరి దేవుని ఉద్దేశాన్ని, మరి బైబిల్లో ఉన్న మాటల్ని, సందర్భాన్ని అన్నీ మాకు తెలియపరిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం ఫ్రెండ్స్. ఇంతవరకు మరి అన్న పంచుకున్న విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. ముఖ్యంగా మానవుడు ఇవి చూసి చివరి వరకు ఎక్కువ రోజులు ఇవి కొండల ప్రాంతాలు ఉంటాయి, కానీ మానవుడికి క్షణం మాత్రం కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు కనిపించి క్షణంలోనే మాయమవచ్చు. ఉన్న పాటులనే మరి యేసు ప్రభుని తెలుసుకొని మరి ఇంత భవనం మనకు కనిపించిన ఒక రోజు వస్తుంది, ఇదంతా నాశనమయ్యేది. దేవుడు తన నోటి మాట చేత ఇవి మళ్ళీ నాశనం చెబుతున్నాడు అన్నమాట. అయితే మరి యేసు ప్రభుని తెలుసుకొని మరి తన సొంత రక్షకునిగా మీకు అంగీకరించి మీరు రక్షణ పొందాలని ఆశిస్తూ ఈ చిన్న మాటని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.